నెక్స్ట్ మనం చేయబోయేది స్టీమ్డ్ ప్రాన్స్ స్ప్రింగ్ రోల్స్ అనమాట. మామూలుగా స్ప్రింగ్ రోల్స్ అంటే డీప్ ఫ్రై చేసుకుంటాం, ఇప్పుడు మనం స్టీమ్ చేస్తున్నాం అనమాట, హెల్దీ వర్షన్లో చేస్తున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే స్ప్రింగ్ రోల్స్ని నేను ఇలా కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని. ప్రాన్స్ని ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉడికించిన 2 గుడ్లు, కొత్తిమీర, ఇది ఫిష్ సాస్ అనమాట, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, డార్క్ సోయా సాస్, ఆయిస్టర్ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, అరోమాటిక్ పౌడర్ మనకి కావాలి. ఇందులో మనం సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ సాసెస్ లోనే మనకి చాలా సాల్ట్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రొయ్యల్ని మనం సింపుల్ గా మ్యారినేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, 1 స్టెప్ లో అయిపోతుంది. ఇంకా రెగ్యులర్ గా మనం స్ప్రింగ్ రోల్స్ చేస్తేనే ఎక్కువ టైం పడుతుంది. ఇది చాలా ఈజీగా స్టీమ్ చేసుకోవచ్చు, హెల్దీ వర్షన్ లో మనం తినొచ్చు. ఫుల్ మీల్ లాగా కూడా మనం తినేయచ్చు, ఎందుకంటే ఇవి రైస్ షీట్స్ అని మనకి దొరుకుతాయి. కొరియన్ స్టైల్లో ఇప్పుడు రెసిపీస్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, సో ఈ రైస్ షీట్స్ ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి, ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి అన్నమాట, ట్రాన్స్పరెంట్ గా. ఆల్రెడీ ఇది రైస్ తోనే చేస్తారు, అన్నంని బాగా ఉడికిచ్చేసి. ఇలా మనము వడియాలు చేస్తాం కదా సమ్మర్ టైంలో, సగ్గుబియ్యం లేదా రైస్ని బాగా ఉడికిచ్చేసి ఎండబెట్టేస్తే మనకి ఇలా ట్రాన్స్పరెంట్గానే అవుతాయి. ఇలా ట్రాన్స్పరెంట్ షీట్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. ఇవి మనకి రకరకాల షేప్లో, రకరకాల డిజైన్లో వస్తూ ఉంటాయి. అండ్ ఇవి మనం హ్యాపీగా 3-4 తిన్నా కూడా ఏం కాదండి. ఎక్కువ రైస్ తిన్నట్టు కాదు, కొంచెం రైసే. బాగా ఎక్కువ ఉడకబెడతాం కాబట్టి అవి పల్చగా షీట్స్ వేస్తారు. ఈ షీట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వెల్లుల్లిని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు వెల్లుల్లి కట్ చేయాలి అన్నా ఇలా క్రష్ చేస్తే చాపింగ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. లేదా మనకి వెల్లుల్లి చాప్ చేసేది డైరెక్ట్గా కూడా బయట దొరుకుతుంది, అది ఉంటే ఈజీ అయిపోతుంది ఇంకా పని. ఇలా ఫస్ట్ వెల్లుల్లిని క్రష్ చేసుకొని ఈ బౌల్లో కట్ చేసుకున్న వెల్లుల్లిని ఇందులో వేయాలి. ఫిష్ సాస్ వేస్తున్నాం ఇందులో. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అన్నీ పచ్చిగానే వేస్తున్నాం, ఏమీ మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిస్టర్ సాస్ వేస్తున్నాం, ఇందులో కూడా మనకి ఉప్పు ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, లైట్ సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాం. ఇందులో కూడా మనకి ఉప్పు ఉంటుంది, సో అందుకే ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదని ముందే చెప్పేసాను. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినకపోతే కనుక ఇందులో పన్నీర్ అయినా సరే, మష్రూమ్ అయినా సరే అలా కూడా పెట్టుకోవచ్చు, వెజ్ వర్షన్లో కూడా చేసుకోవచ్చు. ఇలా మనం మ్యారినేట్ చేసిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టేస్తే బాగుంటుంది అన్నమాట. నిమ్మరసమైనా లేదా వెనిగర్ అయినా, ఇప్పుడు మన దగ్గర వెనిగర్ ఉంది కాబట్టి నేను వెనిగర్ వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎగ్స్ని కూడా కట్ చేసేసుకుందాం. బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఎగ్స్ని పక్కన పెట్టేద్దాం, కట్ చేసిన ఎగ్స్ని. ఇప్పుడు రైస్ షీట్ ఉంది కదా, రైస్ షీట్ని తీసుకొని వాటర్లో ఇలా డిప్ చేసుకోవాలి, సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం వాటర్లో తడిస్తే సాఫ్ట్గా అయిపోతుంది, ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనకి బేస్ లాగా ఎగ్ పెట్టేద్దాం. తర్వాత క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్, మళ్ళీ పైనుండి కొంచెం క్యారెట్ వేస్తే మంచిగా కనిపిస్తుంది. కాస్త కొత్తిమీర. చూడండి సాఫ్ట్గా అయిపోయాయి, ఎలా ఫోల్డ్ చేస్తే అలా వచ్చేస్తాయి ఇప్పుడు మనకి.
ఇలా అన్ని రోల్ చేసిన తర్వాత ఆల్రెడీ మన దగ్గర స్టీమర్ రెడీగా ఉంది. దీనికి కొద్దిగా ఆల్రెడీ అరటాకు వేసి పెట్టాను, కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం కింద. ఇక్కడ తప్ప ఎక్కడ మనం ఒక చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఇప్పుడు చూడండి ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా అనిపిస్తుంది. ఎగ్స్ కనిపిస్తున్నాయి, రొయ్యలు కనిపిస్తున్నాయి, క్యారెట్, స్ప్రింగ్ రోల్స్. స్టీమ్ కూడా ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ 5 minutes పెడితే సరిపోతుంది. సో మరి జస్ట్ ఒక 5 minutesలో స్టీమ్ అయిపోతాయి. ఈ లోపల ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఫైనల్ ప్లేట్ పెట్టేసుకుందాం. 5 minutes తర్వాత చక్కగా స్టీమ్ అయిపోయింది. అయితే మీకు 5 minutesలో అవుతుందా లేదా అని డౌట్ ఉంటే ప్రాన్స్ కుక్ అయ్యే వరకు పెట్టుకోండి. 5 to 6 minutesలో పక్కా అయిపోతుంది. ప్రాన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఓవర్ కుక్ అయినా కూడా బాగుండదు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా స్టీమ్ అయిపోయాయి పెట్టేసుకొని పైనుండి కొంచెం షైన్ రావడం కోసమే ఆయిల్ని జస్ట్ ఇట్లా అప్లై చేస్తున్నాను. మీరు కావాలి అంటే బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు, గీ అయినా అప్లై చేసుకోవచ్చు డైట్లో ఉంటే. తీసేసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఎంత బాగున్నాయి కదా, చూస్తుంటే అలా తినేయాలనిపిస్తుంది కదా. సో ఇందులో మీరు చికెన్, ఓన్లీ ఎగ్స్, ప్రాన్స్, అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ టోఫు, పన్నీర్ ఏవైనా సరే ఫిల్లింగ్ చేసుకోవచ్చు అనమాట. మీరు వెజ్ అయితే వెజ్, లేదా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ప్రాసెస్ అయితే కంప్లీట్ సేమ్. సాసెస్ కూడా మీరు అన్నీ సేమ్ వేసుకోవచ్చు, వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా. చూసారు కదా, స్టీమ్డ్ ప్రాన్స్ స్ప్రింగ్ రోల్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. స్టీమ్డ్ ప్రాన్స్ స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఫిష్ సాస్, ఆయిస్టర్ సాస్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, అరోమాటిక్ పౌడర్, రొయ్యలు, వెనిగర్ వేసి కలుపుకొని ప్రాన్స్ ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని కట్ చేసి పక్కన పెట్టుకొని రైస్ షీట్స్ ని వాటర్ లో చూపిస్తున్న విధంగా తడుపుకొని చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని మనం కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్, క్యారెట్స్, స్ప్రింగ్ ఆనియన్స్, మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్, కొత్తిమీర వేసి చక్కగా రోల్ చేసుకోవాలి. ముందుగానే రెడీగా ఉన్న స్టీమర్ లో కాస్త ఆయిల్ అప్లై చేసుకుని రోల్ చేసుకున్న స్ప్రింగ్ రోల్స్ ని పెట్టి 5 నిమిషాలు స్టీమ్ చేసుకుని బయటకి తీసుకుంటే ఎంతో రుచికరమైన స్టీమ్డ్ ప్రాన్స్ స్ప్రింగ్ రోల్ రెడీ అవుతాయి.